మీరిప్పుడు బ్లడ్ డొనేట్ చేశా అన్నారు కదా! ఇలాంటి బర్త్‌డేకి సందర్భంగా ప్రతి ఒక్క ఫ్యాన్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఇలాంటి బ్లడ్ బ్యాంక్‌కి గానీ, లేదంటే ఇంకేమైనా పూర్ పీపుల్స్‌కి హెల్ప్ చేయడం గానీ, ఇలాంటివన్నీ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. అలా మీరెప్పుడైనా మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా నేను బర్త్‌డేకే నేను చేశాను. హ్మ్. నేను అప్పట్లో నేనింకా అంటే అప్పట్లో ఇన్ ద సెన్స్ నేను బీడీఎస్ చదివే టైంలో హ్మ్. చిరంజీవి గారి బర్త్‌డే వచ్చినప్పుడు నేను ఇక్కడే రా ఇదేంటి బ్లడ్ రక్తదానం చేశాను. అక్కడి నుంచి నాకు అలవాటయిపోయింది. హ్మ్. అక్కడి నుంచి నేను ఎవ్రీ ఒక 1 ఇయర్ కావచ్చు, 1 ½ ఇయర్ కావచ్చు, నేనే స్వచ్ఛందంగా ఇప్పుడు గూడా నాకింకా పిలుస్తూ ఉంటారు భీమవరంలో నేను బ్లడ్ ఇచ్చిన దగ్గర హుహు. నుంచి. సో, అది మనకి హెల్తీ గూడా. మన అవును. బాడీలో గూడా బ్లడ్ అనేది జనరేట్ అంటే అవుతుంది. జనరేట్ అవుతుంటుంది. కొత్త న్యూ బ్లడ్ రావాలి కాబట్టి అది గూడా హెల్తీ. సో, అప్పటి నుంచి అలా అలవాటయిపోతుంది. నేను ఎవ్రీ 1 ½ ఇయర్‌కి ఇస్తా ఉంటాను. ఇక్కడనే కాదు, నేను ఎక్కడ అవసరం ఉన్నా గానీ నేను ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లో వస్తూ ఉంటుంది. హ్మ్. నాది ఓ పాజిటివ్ బ్లడ్. సో, ఓ పాజిటివ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ అంటే అందరికి దగ్గర ఉంటుంది ఓ పాజిటివ్. అవును. నాదేం రేర్ బ్లడ్ గ్రూప్ కాదు. హ్మ్. బట్ ఒక్కోసారి ఎక్కువ బ్లడ్ కావాల్సిన అవసరం అవును. ఉంటుంది. కొన్ని యూనిట్స్ ఎక్కువ. అప్పుడు అలాంటి పోస్టులు చూసి నేను డెఫినెట్‌లీ వాళ్ళకి పింగ్ చేస్తా. హుహు. కావాలి అనుకుంటే ఐ విల్ కమ్ అండి అని. సో, వాళ్ళకి అప్పటికే సెట్ అయిపోయి ఉండొచ్చు. లేకపోతే డెఫినెట్‌లీ వచ్చి అట్లా బ్లడ్ ఇస్తూ ఉంటాను. అదే ఆయన ద్వారా నాకు అది అలవాటయిపోయింది. హ్మ్. ఇప్పటికి మనం ఒక ఇంటర్వ్యూని ఇప్పటివరకు పర్సనల్‌గా మనం మూవీస్‌కి సంబంధించి, లేదంటే ఒక పర్సనల్ వ్యక్తికి సంబంధించి ఇంటర్వ్యూలు చేసాం. ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా ఇప్పుడు ఒక అరగంట సేపు మనం ఇలా కూర్చొని ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉండడం, ఇలా ఇంటర్వ్యూ చేయడం మీకెలా అనిపిస్తుంది? నిజంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు. "అరే! డిప్లొమాటిక్‌గా ఉండరా నువ్వు ఏదైనా ఆన్సర్ చెప్పినా గానీ ఆహ్, ఏమంటారు వ్ చిరంజీవి గారి గురించి చెప్తే వేరే వాళ్ళు నీకు ఆఫర్‌లు ఇవ్వరు." హ్మ్. అట్లా అని కొంతమంది నాకు చెప్పారు. హ్మ్. నా అభిమానాన్ని, నా ఇష్టాన్ని వ్యక్తపరుచుకునేటప్పుడు డిప్లొమసీ ఎందుకు? హ్మ్. సో, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు గూడా చాలామంది ఎందుకురా అని అంటారు ఇప్పుడు నాకు తర్వాత. హ్మ్. బట్ నాకు చెప్పుకోవాలని ఉంది ఇది. నాకంతే ఇంకా సో, చిరంజీవి గారి గురించి మాట్లాడటానికి ఈ అవకాశం వచ్చింది గాబట్టి, ఐయామ్ బ్లెస్డ్. నేను చాలా లక్కీ ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఈ 70 మందిలో నేను ఒక టాప్ 70లో ఉన్నాను చిరంజీవి గారి అభిమానుల్లో. హ్మ్. ఒకసారి నేను ఇది చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ గారు అవును. డైరెక్టర్. ఆయన హ్మ్. స్టేజ్ మీద చెప్పారనమాట. చిరంజీవి అభిమానులకు గాని పోటీ పెడితే హ్మ్. నేనే నంబర్ 1 ఉంటాను అని. హ్మ్. సో, నాకప్పుడు అనిపిచ్చింది. హ్మ్. నాకు సందీప్ రెడ్డి వంగకి పోటీ పెడితే నేనే మీరు నంబర్ 1 ఉంటాను ముందుంటారని. అని చెప్పాలని. కానీ ఆ! అలా చెప్పాలంటే నేను ఆ పొజిషన్‌కెళ్ళాలి. అవును. సో, అక్కడికెళ్ళి మాట్లాడితేనే ఎవరన్నా వింటారు. కిందుండి మాట్లాడితే క్ ఇంకా అరే! ఓకేరా ఒక హ్మ్. అభిమాని అని పక్కన పెట్టేస్తారు. సో, అది నేను తీసుకున్నాననమాట. డెఫినెట్‌లీ ఒక పొజిషనొచ్చాక అప్పుడు మాట్లాడితే అందరూ వింటారు. అంతే. ఇప్పుడు మీరన్నట్టు మీరు కాలేజ్ డేస్‌లో ఉండేటప్పుడు చిరంజీవి గారి గురించి ఎవరైనా మాట్లాడితే మీరు మాటకి మాట చెప్పి ఒక్క మాట పడనివ్వలేదు. మరి ఇప్పుడు ఇండస్ట్రీలో గూడా కొంతమంది ఎంత మంచిగా ఉన్నా సరే అందరికీ మంచిగా ఉండాలని లేదు గదా! కొంత నెగెటివ్ టాక్స్ అయితే మీకు వినబడుతుంటాయి. అలాంటి వాటికి మీరు సమాధానం ఇస్తారా? లేదంటే సైలెంట్‌గా వచ్చేస్తారా? ఆ ఏజ్‌లో ఇచ్చేవాడిని. హ్మ్. ఇప్పుడు మెచ్యూరిటీ ఉంది గాబట్టి తెలుసుకుంటారులే. హ్మ్. అంతే ఒక్కటే ఇప్పుడు. చాలామందికి తెలీదండి. ఆ టైంలో నిబ్బా నిబ్బిలు అంటారు గదా! వాళ్ళే ఈ కామెంట్లు చేసేసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు. కానీ డౌన్ ద లైన్ తెలుసుకుంటారాళ్ళు. హ్మ్. ఏం జరిగిందసలక్కడ? ఎందుకని మనల్ని ఒక కార్నర్ చేశారు హ్మ్. ఆ టైంలో అనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఆయన ఎవ్వరి మీద ద్వేషం పెంచుకోరు. అవును. అది నాకు డౌన్ ద లైనే తెలిసింది. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే గూడా నాకు ఏం తెలీదు. బట్ ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆ వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత ఇంకా అభిమానం పెరిగింది. సో, ఇప్పుడు ఎవడన్నా ఏమన్నా వాగినా గానీ, పిల్లలులే తర్వాత తెలుసుకుంటారు అంతే. ఇప్పుడు దానివల్ల ఆయనకొచ్చే నష్టం ఏమి లేదు. అవును. సో, అట్లా పట్టించుకోను ఆయన నేనసలు. అసలు ఇలాంటివి అసలు పట్టించుకొని గూడా పట్టించుకోరసలు. అసలు నవ్వుకుంటారేమో ఇంక నాకు హ్మ్. తెలిసి. నేను నేను గూడా ఒకప్పుడు అలా ఫీల్ అయినా గానీ, అది ఆ ఏజ్ అంతే. హ్మ్. అప్పుడు ఏమి చూడం. అరే! ఏంట్రా అసలు అలా ఎలా మాట్లాడుతావు అని వాడి అదే హీరోని ఉడుకు తిట్టటం. రక్తం. వాడి హీరోని తిట్టడం అలా వెళ్ళిపోయేది. హ్మ్. దానివల్ల మా మధ్యలో గ్యాపొచ్చి హ్మ్. అట్లాగా అదొక ఫన్ ఇంకా. సో, ఫైనల్‌గా మీరు మన మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్‌డే విషెస్ చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? అబ్బా! నాకు మీ అభిమానంతో. అసలు ఆగస్ట్ 22 ఎప్పుడు మాకు పండగ. నాకు బేసికల్‌గా పండగ. హ్మ్. సో, వస్తున్నప్పుడు అసలు ఎట్లా అంటే ఎక్కడ ఎప్పుడు పార్టీ చేసుకుందాం, ఎక్కడ కేక్ కట్ చేసుకుందాం, హ్మ్. ఏంటి మా ఫ్రెండ్స్ గ్రూప్‌లో వచ్చేసి మేమే జీవాల చిరుని బర్త్‌డే పార్టీ చేసుకుందాం. హ్మ్. అలాగా అని చెప్పి చేసుకొని, ఇప్పుడు ఆయనకి నేను చెప్పాలి అంటే డెఫినెట్‌లీ అండి
ఐ ఫీల్ బ్లెస్డ్. నేను చెప్పాలి అనుకుంటే జస్ట్ మామూలుగా చెప్తాను అంతే. పద్మవిభూషణ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సూపర్ సార్. అంటే మీరు మాటల్లో ఏమంటారు పెద్ద పెద్ద పదాలు పెట్టి చెప్పకపోయినా మీ వాయిస్లో ఆ ఫీల్ తెలుస్తుంది మాకు. ఇంకా మీరు ఎక్కువగా ఏమైనా మాట్లాడితే ఇక్కడ ఏడుస్తున్నాము. ఎందుకు అవన్నీ అంటే చిన్నప్పటి నుంచి ఉంది కదా. ఇప్పుడు నాకేదో ఇప్పుడు వచ్చేసి నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలియటం కాదు. నేను ఇండస్ట్రీకి నేను 2010లో వచ్చాను. అప్పుడు నాకు తెలియటం కాదు. ఎప్పుడండి అసలు నాకు నేను 4th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్న టైం అంటే నాకు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చిరంజీవి అనే ఒక విత్తనం పడిపోయింది. అది ఇప్పుడు మహావృక్షం అయిపోయింది. సో మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంక వదిలేస్తారు. చిరంజీవి అంటే ఇంకా మెంటల్ ఎక్కినట్టు చేస్తాడులే వదిలేసి అలాగా. సో మా మమ్మీ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, అరే ఇండస్ట్రీలోకి వచ్చి ఒకసారైనా చిరంజీవిని కలిసేవారా నువ్వు, అసలు ఇన్ని రోజులు అయిపోయింది వచ్చి అంటే కలుస్తాను అంతే ఒకటే మాట. బట్ అది కలవటం ర్యాండమ్గా కలిపి ఇప్పుడు నేను వెళ్ళిపోయి సార్ అంటే డెఫినెట్లీ ఆయన హక్కుని చేర్చుకుంటారు, ఒక హగ్ ఇస్తారు. కానీ అది కాదు, సార్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి నన్ను పిలిచినందుకు. అరే ఇంత మంచి సినిమా తీసావు అనిల్, శభాష్ చాలు. అట్లాగా ఒక ప్యాట్ కావాలి నాకు, నా భుజం మీద ఆయన ఇలా కొట్టాలి శభాష్ అని. దాని గురించి వెయిటింగ్. డెఫినెట్లీ డౌన్ ద లైన్ అవుతుంది అది, చేద్దాం. సో తప్పకుండా మీరు కూడా ఒక బెస్ట్ మూవీ తీసి టాప్ డైరెక్టర్గా చిరంజీవి గారి ముందుకు వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రాబోతున్న రైల్వే లైన్ అల్లరి నరేష్ గారి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ.